వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవైపున సంబరాలు చేసుకుంటుంది. అంటే మెజారిటీ స్థానాలు మేమే సాధించినాం అనే సంబరాలు అయితే చేసుకుంటోంది. మరోవైపు రేవంత్ రెడ్డి తాజాగా మాట్లాడుతా కూడా 90% మున్సిపాలిటీలు మేము కైవసం చేసుకున్నాం. కార్పొరేషన్లు 7 కార్పొరేషన్లు 6 కార్పొరేషన్లు మా ఖాతాలోకి వేసుకున్నాం అని గొప్పగా చెప్పుకుంటూ వచ్చాడు. అంటే సరే ఎట్లా వేసుకున్నారు ఏంటి అనేది అందరికీ తెలుసు. రాజ్యాంతం జరుగుతోంది. పోలీసుల యొక్క పహారా మధ్య చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీలు గెలిచినటువంటి కార్పొరేషన్లను కూడా ఇవాళ నయానో భయానో వీళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. అది వేరే. కానీ ఇప్పుడు ఈ నెల 19వ తారీఖు అంటే ఎల్లుండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రివర్గాన్ని మొత్తం ఢిల్లీకి పిలిపించుకుంటుంది ఏఐసిసి. ఎందుకు పిలిపించుకుంటోంది మంత్రులని, రేవంత్ రెడ్డిని? అంటే పైకి కనిపించే మ్యాటరు, పైకి చెప్పే అంశాలు ఏంటంటే మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున రాజకీయ వ్యూహాలతోటి, చతురతతోటి పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో. ఈ విజయ దుందుబి ఈ విధంగానే కొనసాగాలి అని పైకి చెప్పుకుంటారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు, కీలక నేతలు ఢిల్లీకి ఏఐసిసి ఆహ్వానించింది అనేది బయట జరుగుతున్నటువంటి ప్రచారం. ఇక్కడ ఆహ్వానించింది అనే కంటే కూడా ఒకసారి హైకమాండ్ అలర్ట్ అయింది అని అనుకోవాలి. ఎందుకు హైకమాండ్ అలర్ట్ అయింది అంటే రీసెంట్గా దావోస్ నుంచి వచ్చిన తర్వాత, మున్సిపల్ ఎన్నికల ప్రచారం అంతా ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారాన్ని రేపాయి. నేనే రాజు నేనే మంత్రి అని ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఢిల్లీ చిట్చాట్లో, ఢిల్లీ వేదికగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా హైకమాండ్లో కలవరపాటుకు గురి చేసింది. అంటే 2047, 48 విజన్ అంటాడు రేవంత్ రెడ్డి గారు, కానీ నెక్స్ట్ 10 ఏళ్ళు మాత్రమే ముఖ్యమంత్రి అంటాడు. అంటే ఆయన ఏదైతే విజన్ ఉందో ఆ విజన్ని కూడా 2047 విజన్ని కూడా రైజింగ్ తెలంగాణలో భాగంగా ఆయన మొత్తం ఉండే కాన్ఫిడెన్స్ ఆయనకు కూడా లేదు. ఇంకా నేను 8 ఏళ్ళే ఉంటాను అంటే వచ్చే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి, రాబోయే మొత్తం 2 టర్ములు మాత్రమే ముఖ్యమంత్రి ఆయన స్వయంగా చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సారథ్యంలో ఇప్పుడు ఏఐసిసి ప్రత్యేకంగా కేబినెట్ తోటి సీఎం రేవంత్ రెడ్డి తోటి భేటీ జరగబోతా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు సాధించినటువంటి నేపథ్యంలో కొంత భేటీ జరగబోతా ఉంది అనేది జరుగుతున్నటువంటి చర్చ. కానీ కాంగ్రెస్ పార్టీలో సమన్వయ లోపాలు, అట్లాగే నెక్స్ట్ ఫ్యూచర్ స్ట్రాటజీసు, పొలిటికల్గా ఏ విధంగా ముందుకెళ్ళాలి, రీసెంట్ టైమ్స్లో భారీగా కుదిపేసినటువంటి అంశం 9కి సంబంధించినటువంటి కోల్ స్కామ్. అది స్వయంగా మంత్రి కోమటిరెడ్డి, రేవంత్ క్యాబినెట్ ఉన్నటువంటి కోమటిరెడ్డి స్వయంగా ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో 30,000 కోట్లు స్కామ్ అంటూ కూడా ఆయన సంబోధించినటువంటి మాట. ఇటీవల ఏం సార్ హల్చల్ చేసింది మీడియా మీ గురించి కొన్ని విషయాలు చెప్పి? ఇవన్నీ దాని వెనుక పెద్ద స్టోరీ ఉంది. దాని వెనుక ఒక ఛానల్ రాస్తే దాని నెక్స్ట్ డే ఇంకో ఛానల్, ఇంకో టీవీ, ఇంకో పేపర్ ఇంకోటి రాసింది. దాంతో అందరు ప్రజలు అర్థమైపోయింది వెంకటరెడ్డి గారు దేనింది. ఏమన్నా కుట్రపూరితంగా చేశారంటారా? కుట్రపూరితంగా మీ ఏం చేసినా వాళ్ళ తర్వాత వెంకటరెడ్డి గారు తీసిన మూలాన గవర్నమెంట్ 20,000 కోట్ల మిగిలిందని తెలిపింది. అవునవును, అది మొత్తం అంతా అది పోయిందే తెలుసు. ఆ ఇష్యూ అలా డిజాల్వ్ అయిపోయింది. 30,000 కోట్లు నేనే గవర్నమెంట్ కు నేను చేసిన పనితోని నన్ను బ్లేమ్ చేయాలనుకుంటే నన్ను ఎవరు బ్లేమ్ కాదు. చూసారు కదా కోమటిరెడ్డి ఏమంటున్నాడు. కాబట్టి ఆయనంతకు ఆయనే ఇప్పుడు అడ్మిట్ చేశాడు. కాబట్టి ఇప్పుడు కోల్ స్కామ్ కలకలం రేగింది, పెద్ద ఎత్తున తీవ్రస్థాయిలో దుమారం రేగింది. స్కామ్ ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ టెండర్లు రద్దు అయినటువంటి నేపథ్యం స్వయంగా బట్టి విక్రమార్క గారే స్పష్టంగా ప్రకటించారు. నైని కోల్ స్కామ్ సంబంధించినటువంటి టెండర్లు రద్దు అయినాయి అనే అంశాన్ని ఆయనే స్పష్టంగా చెప్పారు. సో ఇట్లా ఒకవైపు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నేనే రాజు నేనే మంత్రి అంటున్నారు. రాహుల్ గాంధీని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు, లేదంటే హైకమాండ్ని బేఖాతరు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు ఒక ఊహించినటువంటి విధంగా ఇప్పటిదాకా సీఎం రేస్లో ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారైనా, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, లేదంటే తెలంగాణలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అని చెప్పుకుంటున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా, వీళ్ళెవరు కూడా నేనే రాజు నేనే ముఖ్యమంత్రి అంటే ఏ రోజు ఇప్పటిదాకా మాట పెగల్లే. ఆ యొక్క స్టేట్మెంట్కి ఖండన కూడా రాలే. కానీ ఏ స్టేట్మెంట్ అయితే సీఎం రేవంత్ రెడ్డి చేశారో ఆయనే యూటర్న్ తీసుకొని నాలుగు గడుచుకొని నేను ఆ విధంగా అనలేదు ఆయనే బహిరంగంగా చెప్పినటువంటి నేపథ్యం. కానీ నెక్స్ట్ 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఒకసారి స్పష్టమైనటువంటి ఖండన ఇచ్చారు. ఆయన బహిరంగ సభలో మాట్లాడతా ఎప్పుడు సర్పంచ్ ఎన్నికల సందర్భంగా నేనే రాజు నేనే మంత్రి అన్న స్టైల్లోనే ఆ రోజు ఆయన మాట్లాడాడు. నేను మొత్తం 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి అంటే ఒక జాతీయ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పార్టీలో నేనే ముఖ్యమంత్రిని మీరు ఏ విధంగా అంటారు అని ఆయన స్వయంగా ఆనాడు బహిరంగంగా విమర్శించాడు.
ఆ అంటే అన్ని పేపర్లో బ్యానర్ ఐటమ్ రాగానే ఆయన ట్వీట్ కూడా చేశాడు. ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి ఒక కథనాన్ని పోస్ట్ చేసి ఆ ట్వీట్ కూడా చేశాడు. ఆ రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నాతో కూడా మాట్లాడారు ఆ రోజు. ఇది కరెక్ట్ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి కల్చర్ లేదు, ఆయనకైనా ఎట్లా సెల్ఫ్ డిక్లేర్ చేసుకుంటారు అని. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొత్తం కాంగ్రెస్ పార్టీని మొత్తం ఓన్ చేసుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే రేవంత్ రెడ్డి అనేలాగా తీసుకెళ్తున్నారు. మిగతా నాయకులకి ఎవరికి అటువంటి ఒక ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నారు. అంటే కేవలం ఒంటెద్దు పోకడలతోటే ముందుకెళ్తున్నారు. నేనే రాజు, నేనే మంత్రి. కానీ ఆయన చెప్పినటువంటి వ్యవహారం కూడా నేనే మున్సిపల్ శాఖ మంత్రి, నేనే సీఎం అని. అంటే అన్ని శాఖలకి అన్ని తానే నడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి ఇప్పుడు. సో అందుకని ఇప్పుడు హైకమాండ్ అలర్ట్ అయింది. అలర్ట్ అయ్యి ఇప్పుడు పనితీరు, రాష్ట్రంలో కేబినెట్ మంత్రుల పనితీరు, మీరు ఏం చేస్తున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, మీరు ఈ స్కామ్ల సంగతి ఏంటి. ఇప్పుడు దీంతో పాటుగా ఇంకొక పెద్ద అంశం ఏంటంటే జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు కూడా తాజాగా వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యవహారం మీద కూడా మనం ఒక వీడియో చేయాలి. ఏదైతే రీసెంట్ టైమ్స్లో కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన బయటికి తీసినటువంటి స్కామ్ ఏదైతే రేవంత్ రెడ్డి గారికి సంబంధించి సొంత బామ్మర్దికి సంబంధించినటువంటి కంపెనీ కేఎల్ఎస్ఆర్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాకి సంబంధించిన ఆ యొక్క స్కామ్ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతోంది. సో ఇప్పుడు ఆ కేఎల్ఎస్ఆర్కి సంబంధించి వ్యవహారంలో కూడా సుప్రీంకోర్టు కూడా తాజాగా న్యాయమూర్తులపైన పెరుగుతున్నటువంటి ఒత్తిళ్లు, ఫిర్యాదులు ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు కూడా సీరియస్గా తీసుకుంటోంది. సో ఇప్పుడు అంటే వాళ్ళందరూ కూడా నాట్ బిఫోర్ అంటూ కూడా సుప్రీంకోర్టు జడ్జిలే తప్పించుకుంటున్నటువంటి వైనం. గతంలో సిట్టింగ్ జడ్జిని ఎట్లా బెదిరించారు ఏంటి అనేది కూడా కొంత కనిపిస్తోంది. సో ఇటువంటి వ్యవహారం మీద కూడా ఇప్పుడు ఏదైతే కేఎల్ఎస్ఆర్కి సంబంధించినటువంటి స్కాము రేవంత్ రెడ్డి గారికి సొంత బంధువులకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అది పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. ఎప్పుడైతే కేటీఆర్ బయటకు తీశారు ఆ వ్యవహారాన్ని, ఇప్పుడు దాని మీద కూడా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. అందుకనే ఒకవైపు కోల్ స్కాము, లేదంటే ఇప్పుడు కేఎల్ఎస్ఆర్ స్కాము, ఇట్లా స్కామ్ల సంగతి ఏంటి అని అడిగే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఇప్పుడు దాని మీద కూడా విస్తృతమైనటువంటి చర్చ ఇప్పుడు అధిష్టానం దగ్గర జరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇప్పుడు కార్పొరేషన్లకు సంబంధించి, వార్డులకు సంబంధించి అంటే మనకు కనిపించేది కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి చెప్పేది మెజార్టీ స్థానాలు గెలిచామని. కానీ ఇంటర్నల్గా అంతర్గతంగా వాళ్ళు చేసుకునే డిస్కషన్ వేరు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని గెలిచింది, ఇప్పుడు మీరెన్ని గెలిచారు, ఎందుకు ఇంత ఫెయిల్యూర్ కనిపిస్తోంది, ఎక్కడ లోపం కనిపిస్తోంది, నెక్స్ట్ రీస్టోర్ చేసుకోవాలంటే ఎక్కడ రీస్టోర్ చేసుకోవాలి అని ఇప్పుడు తలంటే కార్యక్రమం ఉంటుంది రేవంత్ రెడ్డి గారికి. అన్నీ నా వల్లే ఇన్ని సీట్లు మున్సిపాలిటీలు గెలిచాయి, నా వల్ల ఇన్ని కార్పొరేషన్లు గెలిచాయి అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి హైకమాండ్ పిలిచి తలంటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు కనిపిస్తోంది 19వ తారీఖు. అందుకని ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఉత్సాహాన్ని నింపల కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి బెరుకు, భయాన్ని, ఆందోళనని క్రియేట్ చేసింది. ఫర్దర్గా నెక్స్ట్ జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, జిహెచ్ఎంసీ ఎన్నికలు మరీ ముఖ్యంగా అర్బన్ ఓట్ బ్యాంక్ చాలా కీలకంగా ఉన్నటువంటి ఎన్నికలు. ఎందుకంటే ఇక్కడ జిహెచ్ఎంసీ, బీజేపీ చాలా స్ట్రాంగెస్ట్ పొలిటికల్ పార్టీస్గా హైదరాబాద్లో ఉన్నారు. దాన్ని మీరు ఆల్రెడీ 3 ముక్కలు చేశారు. ఎట్లా గెలుస్తారు, మీ వ్యూహాలు ఏంటి, మీరు మొత్తం కోఆర్డినేషన్తో ముందుకెళ్ళాలి, స్కామ్లు తగ్గించాలి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలి. ఇవాళ రైతుల్లో మీరు కాన్ఫిడెన్స్ అడుగుతున్నారు, అర్బన్ కానీ రూరల్ కానీ అన్ని ఓట్ బ్యాంకుల్లో కూడా కూసాలు కదులుతున్నాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి. సో మీరు అసలు ఏం చేస్తున్నారు అని స్పష్టంగా అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ మనకు బయటికి చెప్తారు ఎట్లా, మేము గొప్ప ఫలితాలు సాధించాం అందుకని మేము కలిసామని ఒకరు, లేదు మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంటుందనే ఒక లీకులు ఇస్తారు, భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, కొంతమంది మంత్రులకి ఉద్వాసం చెప్పే అవకాశం ఉంటుందనే లీకులు వస్తాయి. అట్లాగే కీలకమైనటువంటి నామినేటెడ్ పదవులు అప్పుడెప్పుడో కాంగ్రెస్ పార్టీ మొదట్లో 2023లో అధికారంలోకి వచ్చినటువంటి తొలి నెల 2 నెలల్లో 34-37 కార్పొరేషన్లు నింపారు. అయ్యే కార్పొరేషన్లు ఇప్పటిదాకా ఉన్నాయి. అందుకని ఇప్పుడు నెక్స్ట్ క్యాబినెట్ కొంత కీలకమైనటువంటి నామినేటెడ్ పదవులకు కూడా భర్తీలు జరిగే అవకాశం ఉంటుంది అనే ఒక పెద్ద ఎత్తున వార్తలు వైరల్గా మారుతాయి. ఎవరెవరికి కార్పొరేషన్ పదవులు రావాలి, వస్తాయి అనేది ఒక అంశం తెర మీదకి వస్తుంది. మరోవైపు వాళ్ళకి 2 ఏళ్ళు పదవీ కాలం కూడా అయిపోతుంది గతంలో ఇచ్చినటువంటి కార్పొరేషన్ సంబంధించినటువంటి పదవులకి. సో వాళ్ళని ఎక్స్టెండ్ చేస్తారా, కొత్త వాళ్ళని ఏమైనా నియామకాలు ఉంటాయా, లేకుంటే షఫ్లింగ్ ఉంటుందా, ఇవన్నీ కూడా కొంత చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ మేజర్ చర్చ అంతా కూడా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్కామ్ల మీదే ఉంటుంది. మరోవైపు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు కూడా. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఆయన చిట్చాట్లో కూడా విస్తృతంగా అంటే ఆయన స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. రీసెంట్గా కూడా ఆయన చాలా సీరియస్ ఎలిగేషన్స్, కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీలో అగ్రనాయకుల మీద కూడా చేశారు. అందుకనే ఇటువంటి వ్యవహారాలకి కట్టడి చేసే దిశగానే హైకమాండ్ కొంత తలంటే కార్యక్రమం పెట్టినట్టు కనిపిస్తుంది. మరి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బెటర్గా వచ్చినాయని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది, అడ్డిమారి గుడ్డి దెబ్బగా గెలిచారని బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది.
మరి ఏ అంశాలను పరిగణలో తీసుకొని ఇవాళ ముందుకెళ్తారు, మరి ఏ విధంగా స్ట్రాటజీస్ నెక్స్ట్ బిల్డప్ చేస్తారు? ఎందుకంటే ఎన్నికలు అనగానే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కవర్ చేస్తుంది. కానీ పైకి చెప్తున్నటువంటి అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో బీజేపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నటువంటి సందర్భాలు చాలా నియోజకవర్గాల్లో ఇవాళ మీరు చెప్తే నమ్మరు, ఘోరాతి ఘోరమైనటువంటి ఎథిక్స్ లేని రాజకీయాలకి తెలంగాణ కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. ఎక్కడెక్కడ వీళ్ళు చేతులు కలిపి నిలబడ్డారంటే రీసెంట్గా దానికి సంబంధించి హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశారు. అంటే సింగిల్గా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక 2 జాతీయ పార్టీలు బీఆర్ఎస్ పైన దాడి చేస్తున్నాయి, కాంగ్రెస్ అట్లాగే బీజేపీ, ఇది మా విజయానికి నిదర్శనం కాక మరేమిటి అంటూ కూడా నిలదీస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ అత్యధిక వార్డులు గెలుచుకున్న చోట్ల కూడా కుట్రలు చేసి పదవులు దక్కించుకున్నారని, నర్సాపురం మున్సిపాలిటీలో చైర్మన్ పదవి కాంగ్రెస్ తీసుకొని వైస్ చైర్మన్ పదవి బీజేపీకి ఇచ్చారనేది కనిపిస్తోంది. అట్లాగే సిర్పూర్, కాగజ్ నగర్ కానీ మెట్పల్లో కూడా ఇటువంటి తంతే నడుస్తోంది. అంటే చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను బీజేపీ కాంగ్రెస్ పంచుకోవటం రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా గమనిస్తున్నారు. అసలు రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ఆయనేమో పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య అని చెప్తూ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ ఇక్కడ నడుస్తున్న పరిస్థితి ఏంటి, తెలంగాణలో రాజకీయం ఏం నడుస్తుంది అని హరీష్ రావు గారు నిలదీస్తున్నారు, పెద్ద ఎత్తున ట్వీట్ చేశారు. సో ఇప్పుడు ఈ బంధాన్ని చూడలేకే కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధం అని కొన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు మేము ఓటింగ్కి దూరంగా ఉంటామంటూ కూడా వాళ్ళు బాయ్కాట్ చేసినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ నాయకులు. సో ఇప్పుడు కేతనపల్లి కానీ, తొర్రూరు కానీ, జనగాం కానీ, జహీరాబాద్ లాంటి మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్కు ప్రజలు మెజార్టీ సీట్లు కట్టబెట్టినా కూడా అక్కడ కూడా ప్రజా తీర్పును గౌరవించకుండా అధికార యంత్రాంగాన్ని, పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని చైర్మన్ పీఠాలను హైజాక్ చేయాలని కూడా కొంత ప్రయత్నాలు చేశారు అనేది హరీష్ రావు గారు స్పష్టంగా ట్వీట్లో చెప్తూ ఉన్నారు. సో ఇట్లా బీజేపీ సర్కారా, కాంగ్రెస్ సర్కారా, రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏం నడుస్తోంది? ఎందుకంటే బీజేపీ టీడీపీతో కూడినటువంటి సంకీర్ణ ప్రభుత్వం లాగా ఇక్కడ నడుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో అలియాబాద్ నుంచి ఆమన్గల్ దాకా ఇదే వ్యవహారం ఉంది కాబట్టి ఇటువంటి వ్యవహారాలు కూడా ఇప్పుడు ఏం జరిగింది, ఎందుకు మీరు ఇటువంటి అవకాశం అంటే ఇటువంటి వ్యవహారాలు ఒడిగట్టారు అని కూడా ఇప్పుడు ఈ ట్వీట్ తర్వాత కూడా మొత్తం రాజకీయాలు మారే అవకాశాలు ఉంటాయి. దాని మీద కూడా హైకమాండ్ నిలదీసే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇవన్నీ చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున అక్కడ సన్మాన కార్యక్రమాలు ఏం జరగవు, కానీ తలంటే కార్యక్రమాలు అయితే స్పష్టంగా హైకమాండ్ దగ్గర జరగబోతున్నాయని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. సో ఏం జరుగుతుంది హైకమాండ్ దగ్గర మీరు కూడా మీ ఏప్రిల్కి కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.